ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బూత్ స్థాయిలో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలన్నారు వేం నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఈ ఎన్నికలు మతతత్వానికి, లౌకికవాదానికి మధ్య జరుగుతున్నాయని గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్లో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వేం నరేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అందరం ఒక కుటుంబం అనుకుంటేనే దేశం ముందుకు పోయింది. యావత్ ప్రపంచం మన దేశం చూస్తుంది. ఏమైతుంది దేశానికి? ఇంత పెద్ద జనాభా ఉన్న ఈ దేశం, ఇంత వనరులున్న దేశం, ఇంత మేధస్సున్న ఈ దేశం ముందుకు ఎందుకు సాగుతుందంటే మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రొద్దులు లేస్తే నడిచేది రాజకీయాలే. ప్రొద్దులు లేస్తే రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక ప్రభుత్వం ఎప్పుడైనా పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా మంది నాయకులు అంటారు, ఒక 6 నెలల ముందో 3 నెలల ముందో ఎలక్షన్ గురించి మాట్లాడతాం, మిగతా టైం అంతా మనం పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి గురించి చేయాలి. కానీ పరిమితం చేయలేదు. ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. పార్టీ లైన్ నడపాలన్నా, ప్రభుత్వం లైన్ నడపాలన్నా. సో రాజకీయాలు చాలా మామూలు అయిపోతుంది. కానీ మన పిల్లల భవిష్యత్తు వేరే దేశానికి ముందుకు పోతుంది, మనం ఎందుకు పోతుందని ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం అందరం కంకణ వదిలే మన దేశాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో ఏ విధంగా తీసుకోవాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. అందరూ పెద్ద ఎత్తున బయటికి రావాలి, ఓట్లు వేయాలి, మనకి ఇష్టమైన పార్టీకి ఓటు వేయాలి, గెలిపించుకొని ఒకవైపు లౌకికవాదం, ఒకవైపు మతతత్వం. లౌకికవాదాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ, పేదల సంక్షేమాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, సంక్షేమం ముందు మతతత్వం కావాలని ఇంకోవైపు బీజేపీ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఎప్పుడు 100% ప్రతి మేనిఫెస్టో తీసి చూడండి. నేను మొత్తం మేనిఫెస్టో చూస్తుంటుంది. ప్రతిసారి పేదల సంక్షేమాన్ని పెద్ద పీకేసింది కాంగ్రెస్ పార్టీ. పేదల సంక్షేమం ఇప్పటికి కూడా అవసరమే. ఈ రోజు 76 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం ఉంది దేశంలో. పేదరికం ఉన్న దేశంలో సంక్షేమం అవసరమా లేదని ఒకవైపు, 100 రూపాయలు మీ జేబులు ఉంటే 90 రూపాయలు ట్యాక్స్ల రూపంలో వసూలు చేద్దామంటుంది బీజేపీ. 100 రూపాయలు మీ జేబులో ఉంటే 100 రూపాయలు జేబులో